As a day challenge, today we are going to check whether given number is palindrome number or not. నేను నార్మల్ గా C++, జావా, పైథాన్ లో కోడింగ్ చూపిస్తున్నాను కదా. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇవాళ లాజిక్ నేర్చుకుందాం. సో లాజిక్ లో ఫస్ట్ స్టెప్ యాక్సెప్ట్ ద నెంబర్. ఒక నెంబర్ ని యాక్సెప్ట్ చేయండి. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఆ ఒరిజినల్ నెంబర్ ని టెంపరీ వేరియబుల్ లో సేవ్ చేసుకోండి. బికాస్ మనం రివర్స్ చేస్తాం నెంబర్ ని రివర్స్ చేసేసరికి ఒరిజినల్ నెంబర్ రివర్స్ అయిపోయి ఉంటుంది. అందుకే ఒక టెంపరీ వేరియబుల్ లో ఒరిజినల్ నెంబర్ ని ఫస్ట్ సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఆ నెంబర్ ని రివర్స్ చేస్తాం. ఓకే, రివర్స్ చేయడానికి లాజిక్ ఏంటి అంటే వైల్ యూజ్ చేస్తాం. వైల్ ద నెంబర్ నాట్ ఈక్వల్ టు 0 వరకు వర్క్ అవ్వాలి. ఆఫ్టర్ దట్ వి టేక్ ద డినామినేటర్. సో డినామినేటర్ ఈక్వల్స్ టు ద నంబర్ మాడ్యులస్ 10. మాడ్యులస్ యూజ్ చేస్తే మనకి రిమైండర్ ఆన్సర్ గా వస్తుంది. ఇది మనం ఈ లాజిక్ లో యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ రివర్స్ ఈక్వల్స్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ ద డినామినేటర్. ఆఫ్టర్ దట్ వి రైట్ నమ్ ఈక్వల్స్ టు నమ్ బై 10. ఈ నెంబర్ ని బై 10 చేస్తే మనకి కోఎఫిషియంట్ ఆన్సర్ గా వస్తుంది, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ లాజిక్. ఓకే, ఇది ఎలా వర్క్ అవుతుందో ఒక్కసారి ఒక లాజిక్ నెంబర్ తీసుకొని కూడా చెక్ చేద్దాం. నేను నార్మల్ గా రివర్స్ కాకుండా అంటే పాలిండ్రోమ్ కాకుండా వేరే నెంబర్ తీసుకుంటాను. సో దట్ రివర్స్ చేయడం మీకు ఈజీగా అర్థమవుతుంది. వైల్ n నాట్ ఈక్వల్స్ టు 0 వరకు ఈ లూప్ వర్క్ అవ్వాలి కదా. ఫస్ట్ డినామినేటర్ ఈక్వల్స్ టు n మాడ్యులస్ 10 అన్నాం. n మాడ్యులస్ 10 అంటే 324 మాడ్యులస్ 10. దట్ ఈక్వల్స్ టు రిమైండర్ ఏమొస్తుంది 4. నా s ఈక్వల్స్ టు s ఇంటూ 10 ప్లస్ t. ఎస్ అనేది పైన ఇనిషియలైజేషన్ 0 తీసుకుంటాం, లేకపోతే గార్బేజ్ వాల్యూతో యాడ్ చేసుకుంటుంది కాబట్టి. సో ఎస్ ఇంటూ ఎస్ మీన్స్ 10, 0 ఇంటూ 10 ప్లస్ డి దట్ ఈక్వల్స్ టు 4. సో 0 ఇంటూ 10 ప్లస్ 4 విచ్ ఈక్వల్స్ టు 4 అట్ ద ఫస్ట్ టైం. నెక్స్ట్ n ఈక్వల్స్ టు n బై 10 అన్నాం. n బై 10 అంటే ఇప్పుడు 324 బై 10 దట్ ఈక్వల్స్ టు 32. ఓకే, నౌ సెకండ్ లూప్ లో అంటే లూప్ టర్మినేట్ అయిన తర్వాత n ఈజ్ ఈక్వల్ 32 అవుతుంది. Now d equals to 32 modulus 10. సో ఇక్కడ మనకి ఏమొచ్చేస్తుంది 2 యాజ్ అ రిమైండర్. s is equal to s into 10 plus d. ఆల్రెడీ s పైన మనకు 4 అయిపోయింది. సో 4 into 10 plus d దట్ ఈస్ 2. సో 4 into 10 plus 2 ఏమైపోతుంది 42. సో అవుతుందా రివర్స్ అవుతూ ఉంటుంది. నో n ఈక్వల్స్ టు n బై 10 అంటే నో n వాల్యూ ఈక్వల్స్ టు 3. లైక్ దట్ వీ గెట్ కంప్లీట్లీ 432 యాజ్ అ రివర్స్ నెంబర్. ఓకే, ద లూప్ ఈస్ డన్. మనము రివర్స్ నెంబర్ ని టెంపరీ వేరియబుల్ చెక్ చేస్తాం. ఇఫ్ బోత్ ఆర్ సేమ్ వి కాల్ ఇట్ యాజ్ ఎ పాలిండ్రోమ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సేమ్ ఎల్స్ వి మేక్ ఇట్ యాజ్ ఎ నాట్ ఎ పాలిండ్రోమ్. ఇది మనం యూజ్ చేసే లాజిక్. ఈ లాజిక్ ని మీరు C++, జావా అండ్ పైథాన్ లో ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.